హలో అండి. చేపల పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికి ఇష్టమే కదా! దాని ప్రాసెస్ ఏంటి చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ ధనియాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, మెంతులు వాటిని తీసుకొని కొంచెం ద్వారగా వేపుకోవాలి. వేపుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వాటిని కొంచెం మెత్తగా నూరుకోవాలి. తర్వాత ఒక కళాయిలో ఆయిల్ వేసుకుని దాంట్లో మనం నూరి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఆ ముద్దని వేసి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయాలి. వేసిన తర్వాత కొంచెం పసుపు, తర్వాత కొంచెం కారం వేసి వేపుకోవాలి. వేపుకున్న తర్వాత అందులోకి కొంచెం టమోటాలు, ఒక నిమ్మకాయ అంత సైజు టమోటా వేసి ఫ్రై చేయాలి. చింతపండు పులుసు పోయాలండి. చింతపండు పులుసు పోసిన తర్వాత రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేయాలి. చింతపండు పులుసు అనేది తెరలాలండి. ఇదిగోండి, ఇది బోన్లెస్ ఫిష్ అండి. దీంట్లో ముళ్ళు అనేది ఉండదు. ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి. అలా అన్ని ముక్కలు వేయాలి. చికెన్ ముక్కల్లాగా ఉంటాయండి ఇవి. ఒకసారి ఇదిగోండి ఇలా బాగా తెరలాలి. తెరిన తర్వాత చూడండి, ఫస్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కదా పొడి, ఆ పొడిని దించే ముందు ఆ పొడిని చేప ముక్కల్లో వేయాలండి. వేసిన తర్వాత కొంచెము కొబ్బరి పొడి కూడా వేయాలి. ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి. అందరు మామూలుగా అంతా కలిపి పెడతా ఉంటారు కదండి, అలా కాకుండా ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా గ్రేవీ ఎలా ఉందో? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా దించే ముందు కొంచెం కొత్తిమీర జల్లుకోవాలండి. చూసారు కదా, ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి, మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.